ఆంధ్రప్రదేశ్ లో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఏపీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అధ్యక్షతన ఏపీలో గ్రామ సభలు జరగనున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీలో జరిగే గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన వివిధ అంశాలపై మాట్లాడతారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. గ్రామ సభను పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభల్లో యువత, మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. మొత్తం 87 పనులకు సంబంధించిన తీర్మానాలకు ఆమోదించనున్నారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ కోసం 49 రకాల పనులు, వ్యవసాయ అనుబంధ పనులు 38 రకాలు చేపట్టేందుకు ఈ సభల్లో తీర్మానాలు చేస్తారు. మొత్తం 87 రకాల పనులు, వేతనాలకు 4,500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 9 కోట్ల పని దినాలు, 87 రకాల పనులతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతుంది. మరోవైపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా గ్రామాల్లో అందుతున్న సౌకర్యాలు తెలుపుతూ నాలెడ్జ్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.